తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. మూసీ ప్రక్షాళనపై పార్టీల మధ్య ఫైట్ జరుగుతుంది. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే అసలు మూసీ ప్రక్షాళన చేపట్టింది మీరే అంటూ కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించిన మినిట్స్ ను బయటపెట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతోంది. అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. మూసీ సుందరీకరణ కోసం అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తుండగా సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులకు అండగా ఉంటోంది. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటూనే మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. అయితే బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. చేసిన పనులను బీఆర్ఎస్ మర్చిపోయినట్లుందని సెటైర్లేస్తోంది. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయానికి సంబంధించి మినిట్స్ ను రిలీజ్ చేసింది. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించి జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని హస్తం నేతలు నిలదీస్తున్నారు. కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. సరే, ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి గారు గాని మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాల తొలగింపుపై బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల సిఫార్సులను కూడా బయటపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆక్రమణలు తొలగించేందుకు, పునరావాసం కల్పించేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించాలనే విషయంపై జరిగిన చర్చలను బయటపెట్టింది. మూసీ పునరుద్ధరణకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది. మూసీలో ఆక్రమణల నివారణకు కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, ఎంఆర్డీసీఎల్ నిర్మాణం కోసం రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ను సిద్ధం చేస్తుందని మినిట్స్ లో వివరాలు పొందుపరిచారని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూసీ ప్రక్షాళన, రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై అధికార విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచేసింది.